కేసీఆర్ చెల్లని రూపాయి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ది క్రిమినల్ మైండ్ సెట్ అని వాళ్ళు కేసులకు భయపడరన్నారు. RRR నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు తీసుకురావడానికి ఢిల్లీకి 39 సార్లు కాదని 99 సార్లు పోతానని తెలిపారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టులు రావద్దని బీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఇక కులగణనతోనే అన్ని పార్టీలు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు పీసీసీ చూసుకుంటుందని చిట్ చాట్లో తెలిపారు సీఎం రేవంత్. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పీసీసీ చీఫ్ చూస్తారని సీఎం కాదన్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నామన్నారు రేవంత్. తల్లి కొడుకులు 10 ఏళ్లలో అప్పులు తప్పులు చేశారన్నారు. కాగ్ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెడతామన్నారు ముఖ్యమంత్రి. అప్పుల మీద కాగ్ చెప్పిన వివరాలన్నీ బయట పెడతామని చెప్పారు. 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారన్నారు రేవంత్. గతంలో 35 లక్షల ఎకరాలే సాగయ్యేదని చెప్పారు. మేడిగడ్డ లేకుండా దేశంలోనే ఎవరు ఎక్కువ వరి పండించామన్నారు రేవంత్. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతిచ్చింది ఎవరని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీతో తలనొప్పి వచ్చేదే కాదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి సిగ్గులేనితనం బరితెగింపు ఎందుకని ప్రశ్నించారు రేవంత్. రిజల్ట్స్ కి రిజర్వేషన్లకు సంబంధం లేదన్నారు రేవంత్. మందకృష్ణ మాదిగా బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తిస్తుందని చెప్పారు. ఏపీలో వర్గీకరణ అమలు కావడం లేదు. దానిపై మందకృష్ణ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు రేవంత్. కేటీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు ఒకటేనన్నారు రేవంత్. కేసీఆర్ చెల్లని రూపాయి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ది క్రిమినల్ మైండ్ సెట్ అని వాళ్ళు కేసులకు భయపడరన్నారు. RRR నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు తీసుకురావడానికి ఢిల్లీకి 39 సార్లు కాదని 99 సార్లు పోతానని తెలిపారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టులు రావద్దని బీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఇక కులగణనతోనే అన్ని పార్టీలు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు పీసీసీ చూసుకుంటుందని చిట్ చాట్లో తెలిపారు సీఎం రేవంత్. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పీసీసీ చీఫ్ చూస్తారని సీఎం కాదన్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టే చెప్తున్నామన్నారు రేవంత్. తండ్రి కొడుకులు 10 ఏళ్లలో అప్పులు తప్పులు చేశారన్నారు. కాగ్ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెడతామన్నారు ముఖ్యమంత్రి. అప్పుల మీద కాగ్ చెప్పిన వివరాలన్నీ బయట పెడతామని చెప్పారు. 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారన్నారు రేవంత్. గతంలో 35 లక్షల ఎకరాలే సాగయ్యేదని చెప్పారు. మేడిగడ్డ లేకుండా దేశంలోనే ఎక్కువ వరి పండించామన్నారు రేవంత్. జగన్ ను ప్రగతి భవన్ కి పిలిచి రాయలసీమ లిఫ్ట్ కి అనుమతిచ్చింది ఎవరని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఏపీతో తలనొప్పి వచ్చేదే కాదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి సిగ్గులేనితనం బరితెగింపు ఎందుకని ప్రశ్నించారు రేవంత్. రిజల్ట్ కి రిజర్వేషన్లకి సంబంధం లేదన్నారు రేవంత్. మందకృష్ణ మాదిగా బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తిస్తుందని చెప్పారు. ఏపీలో వర్గీకరణ అమలు కావడం లేదు. దానిపై మందకృష్ణ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు రేవంత్. కేటీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు ఒకటేనన్నారు రేవంత్.